మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీస్గా చేసుకుని వాళ్ళు ఇటీవల జరుగుతున్న అనేక మోసాలు వారు చేసిన వాటికి మనం పేపర్లోనే చూస్తాం కాదు, నేనుగా మోసపోయిన తర్వాత నా దగ్గరికి అనేక మంది బాధితులు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అవడంలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయటం, బాధితుల సంఘం అనేది ఏర్పాటు చేయడం మనకు జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ వారు పేద మధ్య తరగతుల్ని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని, ఎయిమ్గా పెట్టుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ ఆఫీసర్స్ చేత వాళ్ళు మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళ ఆదాయాన్ని వాటిని చూసుకోకుండా పేద మధ్య తరగతి వాళ్ళని మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళు వాళ్ళ చీటీ కట్టిస్తున్నారు. ఆ చీటీ కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని ఏమిటంటే షూరిటీస్ అనే నెపంతో వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్ల. ఇవాళ పొజిషన్ కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో చూస్తే చందాదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము చాలా ఉంది. వాళ్ళు అది ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో కూడా షూరిటీస్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుండగా గమనిస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏ ప్రజలకి, ఏ చందాదారుడికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏము ఒక డ్రైవర్ని తీసుకుంటే అతని జీతం ఎంతో మనకు తెలుస్తుంది అందరికీ. అటువంటి డ్రైవర్ చేత 20 లక్షల రూపాయల చీటీ కట్టించి మీకు మేము పాడించి ఇస్తామని చెప్పి వాళ్ళు పాడించకుండా వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పాడించి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చి నీది పాడేసామని చెప్పి వాళ్ళు హెరాస్ చేస్తుంటే అనేక మంది బాధితులు నా దగ్గర అప్రోచ్ అయ్యారు. అందులో ఒక ఆయన అయితే కర్నూలులో ఆయన గ్యారంటర్గా ఉండి వీళ్ళు వచ్చి చేసే బెదిరింపులకి ఆయనకి పక్షపాతం వచ్చి నోటి మాట లేకుండా కూడా ఆయన ఉన్నారు. వాళ్ళ భార్య ఫోన్ చేసి మాకు సాయం చేయమని అడిగింది. కానీ మార్గదర్శి వాళ్ళు చేసే వ్యవహారం ఒకసారి క్లుప్తంగా చెప్తాను. వాళ్ళు చీటీ రిజిస్టర్ చేసేటప్పుడు 50 మందితో చేస్తామని చెప్పి 25-30 మంది మధ్యలోనే చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ లాటరీ సిస్టమ్ అని పెట్టి ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే ఏ 20 చీట్లు రిజిస్టర్ కాలేదో అది పెట్టి వాళ్ళకే వచ్చినట్టు ఆ 20 మంది మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళకే వచ్చిందని చెప్పి వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే ఆ లాటరీ సిస్టంలో కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సొమ్ము ఇవ్వకపోగా వాళ్ళు చేసేది ఏంటంటే మొదటి చిట్టు పూర్తిగా తీసుకుంటారు. నా వ్యవహారంలో 50 లక్షల చీటు 50 నెలలు కట్టినప్పుడు మొదటి నెల 1,00,000 తీసుకుంటారు, రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే అది ఇంతవరకు బ్యాలెన్స్ షీటే ఇవ్వాల. 2023 తారీఖు బ్యాలెన్స్ షీటు వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు అనుగుణంగా 4-5 చదువుకున్న వాడికైనా కూడా ఆ 4 పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు. పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెబుతూ ఈ సొమ్మంతా వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో బందిపోటు దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు పిల్లాడు చదువుకో, ఇంటికో, లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు. వాళ్ళ డీవియేషన్స్ ఎక్కడున్నాయంటే చట్ట ప్రకారం సెక్షన్ 22లో వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది కూడా ఎక్కడ చెప్పట్లా. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు తప్పితే ప్రతి గ్రూపుకి వాళ్ళు
ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎక్కడా ఫాలో అవ్వట్లా. అదేమిటని ఈ మధ్య మన పేపర్లో పత్రికల్లో వాళ్ళ దినపత్రుల్లో చదువుతున్నా కూడా సిఐడి వాళ్ళు అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సెక్షన్ 22 ప్రకారం ఆ చట్టంలో ఎవరైతే షూరిటీస్ ఇవ్వలేదో మరుసటి నెలకు వచ్చేపాటికి ఏ బ్యాంకుకి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్ మిగతా 40 మంది సబ్స్క్రైబర్లకి తెలియపరచాలి. అందులో వాళ్ళ మెంబర్ అయితే 40 సబ్స్క్రైబర్ అది తెలియపరచట్లా. ఏ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళినా మాకు తెలియపరచలేదు అంటున్నారు. ఆ తర్వాత చీటీ పాడుకున్న తర్వాత 2 నెలలలోపు అప్పటికి కూడా సబ్స్క్రైబర్ ప్రైజ్ మనీకి ఇవ్వకపోతే ఫోర్మెన్కి ఒక అవకాశం ఉంది. అదే చీటీ అదే గ్రూప్ మరొకసారి పాట పెట్టాలి. అవి చేయట్లా. ఈ సొమ్మంతా ప్రతి నెల నాకు ఇచ్చిన కాగితంలో ఒక మార్చి నెలలోనే ఒక లబ్బీపేట బ్రాంచ్లో 8,16,00,000 రూపాయలు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ఇలా ఎంతమంది పేదవర్గం దగ్గర తీసుకున్నారో ఈ డబ్బంతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పేదల డబ్బు దోపిడీ చేసి రాజకీయాల్లో ఆయనే ముందుంటాడు, సినిమా రంగంలో ఆయనే ముందుంటాడు, హోటల్ రంగంలో ఆయనే ముందుంటాడు, మ్యూచువల్ ఫండ్స్ అందులో ఆయన పెట్టుబడులు పెడతాడు. ఆయనగా ఒక ట్రస్ట్ పెట్టలేదు ఈ పేదవారి సొమ్ముతో. ఇలా చేసి చాలామందికి షూరిటీస్ నెపంతో మీవి సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళని డిలే చేసేసి ముందు డబ్బు వసూలు చేస్తున్నారు పాట పాడే రోజుకి. చేసి వాళ్ళని షూరిటీలు ఇవ్వమంటే షూరిటీలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇవ్వలేకపోతున్నాము ఇవ్వమని చెప్తారు. ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రచారం చేసి మార్కెట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ జరిపిస్తున్నారు. తీరా పాడిన తర్వాత మాకు షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పేవాడికి ప్రతి వాళ్ళకి నేను చెప్పా ఇందాక ఒక హోటల్లో పని చేసుకునేవాడికి ఒక కార్ డ్రైవర్కి గవర్నమెంట్ షూరిటీ ఎక్కడ ఉంటారండి? కానీ వాళ్ళు కష్టపడి తెచ్చితే 2 నెలలు 3 నెలలు పడికి ఇది పాత పడిపోయినాయి మళ్ళా తేవాలని చెప్పి ఆ 3 నెలలు డిలే చేసి వాళ్ళు ఆ షూరిటీలు రాలేదని చెప్పి ఈ సొమ్మంతా వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ పేరుతో డబ్బు డిడక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఆ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కడ ఎప్పుడు డెబిట్ చేశారు? వెంటనే చేయట్లా. వాళ్ళు ఒక కామన్ అకౌంట్ పెట్టుకున్నారు. అన్ని గ్రూపులకి ఒకే బ్యాంక్ అకౌంట్, అందులోంచి పే చేస్తున్నారు తప్పితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాకు ఎవరైతే చీటీదారులకి ఇవ్వాలో వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారే తప్పితే చేయట్లా. చాలామంది పాపం పేదవాళ్ళకి తెలియదు ఏంటంటే మార్గదర్శి రామోజీరావు గారితో మనం చేయలేము, ఈ మా డబ్బు రాని ఎక్కడ చెప్పుకోవాలో కోర్టుకి వెళ్ళాలని కూడా తెలియదు. డిప్యూటీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ ఫైల్ చేస్తే 1-2 నెలల్లో ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కంప్లైంట్స్ ఎవరికి అది తెలియకుండా ఈ రికవరీ ఆఫీసర్లు వీళ్ళు వచ్చి దబాయిస్తున్నారు తప్పితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రౌడీజంగా మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. ఆ సెక్షన్ 64 కింద ఎనీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆయన అప్రోచ్ అయితే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు కోర్టుకి వెళ్ళక్కర్లా. అది చాలామందికి తెలీదు. ఈ వచ్చే ఏజెంట్స్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు. మరి కొన్ని విషయాల్లో అయితే ఫోర్జరీ చేస్తున్నారు. మీ ఇంట్లో మీ అబ్బాయి పేరో మీ అమ్మాయి పేరో మీ తమ్ముడి పేరో ఎవరో ఉంటే వాళ్ళ చేత వాళ్ళు సరిపోతారని ముందు వాళ్ళు ఇచ్చే బంచ్ ఆఫ్ పేపర్స్ సంతకం పెట్టించుకొని వాళ్ళగా చీటీలు వేసేసుకుంటున్నారు. మనకు చెప్పట్లా. అది లబ్బీపేట బ్రాంచ్లో స్పష్టంగా కనపడింది. ఇలా ఏ బ్రాంచ్లో జరుగుతుందో తెలియదు. అసలు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అని పేరుతో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బాధితులకి సబ్స్క్రైబర్స్కి బాకీ ఉన్నారు. ఎప్పుడు కట్టేస్తారో ఎప్పుడు మూసేస్తారో తెలియదు. ఇప్పటికీ నెలకి నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా చెప్పాలంటే 8,16,00,000 రూపాయలు వాళ్ళ కోర్టులో నా మీద వేసి చూపిస్తే ఒక మార్చి నెలలో ఒక లబ్బీపేట బ్రాంచ్ వాడు మన 5 కోట్లు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన 37 బ్రాంచుల్లో వాళ్ళ దగ్గర నెలకి 150 కోట్లు కనీసం ఈ పేద మధ్యతరగతి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఇటువంటి సందర్భంలో మేము ఈ సంస్థ స్థాపించాను నేను. ఎందుకంటే నేను కాదు, నాతో పాటు చాలామంది ఉండి సమిష్టిగా చేద్దామండి, మాకు ఆధారం దొరకట్లేదు,
ఇలా మాకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్డర్ ఇవ్వచ్చని మాకు తెలియదు, మేము కోర్టుకి వెళ్ళలేక వచ్చామనేది సంస్థ స్థాపిస్తే మేము ఇది మీ అందరం కలిసి గవర్నమెంట్ని ఆశించి ఆ న్యాయం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించి అది క్లోజ్ అయ్యే లోపు అది క్లోజ్ అవుతుందని మా అందరికి స్పష్టంగా తెలుస్తుంది, బాధితులకు కానీ ఇతరత్ర ఎవరికున్నా. ఆ సందర్భాన ఈ సెక్షన్ 64 వీటికి మనం అప్లై చేసుకుని ఆ డీవియేషన్స్ చాలా వాళ్ళ అగ్రిమెంట్లో ప్రతి గ్రూప్కి చెప్పా అకౌంట్ ఎక్కడ చెప్పరు. షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారనేది చెప్తారు తప్పితే ఏ షెడ్యూల్ బ్యాంకులో మన గ్రూప్ ఉందో చెప్పరు. అలా అందరూ మోసపోతున్నారు. ఇలాంటి కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే మేము పాడుకోలేదు కదా, కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే వాపస్ ఇవ్వట్లా. మేము ఇంకో వ్యక్తిని వెతకాలి అంటున్నారు. పాపం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ఇంకొకరు కానీ ఆ సబ్స్క్రైబ్ చందాదారులు కట్టలేకపోతే చివరిదా కట్టిపెట్టి మళ్ళీ మీరే ఎదురు ఇవ్వాలి, మాకు దొరకలేదు కదా, మీరు 10 నెలలే కట్టారు, 50 నెలల చిట్టి 40 నెలల డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి, లేకపోతే మీ ఆస్తిని జప్తు చేస్తాం, ఆస్తి పత్రాలు, పైగా ఫోర్మెన్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది షూరిటీస్ అని ఉంటే ఆ ఫోర్మెన్ నోట్తో చెప్తాడండి మీ షూరిటీలు సరిపోలేదని. వాళ్ళు ఏ కొలబద్ద పెట్టి షూరిటీ సరిపోలేదంటారని చెప్పి రిటర్న్గా ఎక్కడా ఇవ్వట్లా. ఇది ఎంత అన్యాయమో అందరికీ తెలుసు. రాతపూర్వకంగా మీరు పలానా XYZ పేరుతో మీరు ఇచ్చిన షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు సరిపోవట్లేదని వాళ్ళు ఎక్కడా చెప్పట్లా. వాళ్ళ కొలబద్ద ఎలా ఉంది అంటే సరిపోదు అంటే 1 నెల పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్పోన్ చేసుకుంటే ఒక 50 లక్షల చీటీ, ఒక 10 లక్షల చీటీ, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం ఆలోచిస్తే వాళ్ళ చట్ట ప్రకారం ఏది ఫాలో అవ్వకుండా ఫాలో అవుతుందని చెప్పి డీవియేషన్ చేస్తుందని చెప్తే మచ్చుక్కి ఇచ్చిన మీరు XYZ యొక్క శాలరీ స్లిప్పులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు కానీ సరిపోవట్లేదని చెప్పి ఎక్కడా లేదు. వాళ్ళ 60 ఏళ్ల చరిత్రలో నేను డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గర కేసు గెలిచానని చెప్పి నా మీద రిట్ పిటిషన్ వేయటం జరిగింది. ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ కంప్లైంట్ లిస్ట్ కావాలంటే కూడా మీకు ఇస్తాను. వాళ్ళు ఏ రోజు ముందుకు రావట్లా. ఈ డీవియేషన్స్ అన్నీ అరికట్టాలని మేము సమిష్టిగా ఈ విక్టిమ్స్ అసోసియేషన్, ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు అరకులో హోటల్లో పనిచేస్తాడు, ఆయన చేత 10 లక్షలు ఇచ్చాడు. అతను ఒక సర్వర్ 10 లక్షలు కట్టగడలో లేదో మార్కెటింగ్లో ఆ ఏజెంట్కి కానీ బ్రాంచ్ మేనేజర్కి తెలీదా? తెలుసు. వాళ్ళ డబ్బు స్క్వీజ్ చేస్తున్నారు ముందు 4 నెలలో 5 నెలలో.